దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సతీమణి మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మ ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రస్తుతం విజయమ్మ ఎందుకు ఎక్కడా కనిపించడం లేదు? అసలు ఆమె సైలెంట్ కు కారణం ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. సరస్వతి పవర్ కంపెనీల వాటాల విషయంలో జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో బహిరంగంగా యుద్ధం చేస్తున్నారు. ఆస్తుల వివాదం నేపథ్యంలో ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు జగన్. సరస్వతి పవర్ కంపెనీలో తాను గిఫ్ట్ గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్ట విరుద్ధమని, ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారాయన. అయితే రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ ఎన్సీఎల్టీలో తప్పుడు కేసు వేశారని అంటున్నారు విజయమ్మ, షర్మిల. ఈ మేరకు ట్రైబ్యునల్లో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని, సొంత బిడ్డలపైనే ఎన్సీఎల్టీలో పిటిషన్ వేయాల్సి రావడం తన గుండెను పిండేసిందంటూ అప్పట్లో ఎమోషనల్ అయ్యారు విజయమ్మ. ఆస్తుల పంపకంలో షర్మిలకు అన్యాయం జరిగిందన్నారు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డికి అన్నీ తెలిసే అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. ఇద్దరు తన బిడ్డలే అని, అయినా ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తున్నారన్నారు. తన పిల్లల మధ్య ఆస్తుల వివాదం నేపథ్యంలో మా కుటుంబం గురించి ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని, తెలిసి కొంత, తెలియకుండా కొంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తన కుటుంబం గురించి, పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరుతూ ఆమె ఒక నెల క్రితం బహిరంగ లేఖ రాశారు. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం తన విధి, తన ధర్మం. ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని విషయాలు చెప్పాల్సింది వచ్చిందంటూ కామెంట్ చేశారు. వాస్తవాలు ఇవే అయినప్పటికీ వాళ్ళు ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారని లేఖలో పేర్కొన్నారామె. ఇక ఆ తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. ఇదిలా ఉంటే దాదాపు నెల క్రితం వైవి సుబ్బారెడ్డి తల్లి చనిపోవడంతో ఆయన్ను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారు విజయమ్మ. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జగన్, విజయమ్మ వైవి సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి విజయమ్మతో కలిసి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు జగన్. చాలా రోజుల తర్వాత తల్లి, కొడుకు ఒకే చోట కనిపించడంతో ఇద్దరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. అయితే గత కొన్ని నెలలుగా వైఎస్ కుటుంబం మధ్య ఆస్తి తగాదాలు పీక్స్ కు చేరాయి. ముఖ్యంగా ఆస్తుల వాటాల పంపకంలో తనకు అన్యాయం జరిగిందని వైఎస్ షర్మిల బహిరంగంగానే జగన్ ను తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ సందర్భంగా జగన్, విజయమ్మ ఒకరినొకరు పలకరించుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత కొడుకు కనిపించి పలకరించడంతో భావోద్వేగానికి గురయ్యారు విజయమ్మ. ఇదిలా ఉంటే తన తల్లి వైఎస్ విజయమ్మ జన్మదినాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ మరిచిపోయారు. ఏప్రిల్ 19న విజయమ్మ బర్త్డే. ఏటా ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా జరిగేవి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కుటుంబ సమేతంగా ఆమె జన్మదిన వేడుకలు జరుపుకునేవారు. కానీ ఈసారి తల్లి విజయమ్మకు బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు జగన్. అయితే కుమార్తె షర్మిల మాత్రం మర్చిపోలేదు. తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పిన అనంతరం షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. జన్మదిన శుభాకాంక్షలమ్మా, నీకంతా మంచే జరగాలి, నువ్వెప్పుడు నాతో ఉన్నందుకు కృతజ్ఞతలు, నా పైన నీకున్న ప్రేమకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటూ వైఎస్ షర్మిల ఎక్స్ లో పోస్టు చేశారు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగిన సమయంలో ఆమె బర్త్డే వేడుకలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించేవారు. అయితే కుటుంబంలో ఆస్తి వివాదాలు కొనసాగుతుండటంతో ఆమె వైఎస్ఆర్సీపీలో కూడా లేరు. దీంతో ఆమెను జగన్ కుటుంబం, ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే కష్టకాలంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైఎస్ విజయమ్మ, షర్మిల పార్టీ వ్యవహారాన్ని మొత్తం చూసుకున్నారు. ఒక ఆడపిల్లగా షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేసింది. అప్పుడు కష్ట సమయంలో తోడుగా నిలిచిన షర్మిల, విజయమ్మను జగన్ పక్కన పెట్టేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో జగన్ ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు షర్మిల. ఇదిలా ఉంటే విజయమ్మ మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడా ఆమె కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక అమెరికాకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇండియాకు తిరిగొచ్చిన విజయమ్మ అప్పుడప్పుడు తప్ప పెద్దగా బయటకొచ్చింది లేదు. బిడ్డలిద్దరూ ఆస్తుల వివాదంతో ఫైట్ చేసుకుంటుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయమ్మ సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కుటుంబంలో ఇలా ఆస్తుల కోసం కొట్టుకోవడం ఏంటన్న మనోవేదన ఆమెను కొంగదీస్తున్నట్టు చెప్తున్నారు. అందుకే ఆమె పెద్దగా బయటకు రావడం లేదని, ఆమెను వైసీపీలో గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి కూడా తొలగించడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమె కామ్ అయిపోయారని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.